హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వేస్ట్ అని పడేసే వాటితోటి మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్స్ అన్ని మీకు చాలా బాగా యూస్ అవుతాయి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం బయట ఉండీల్ని కొనుక్కుంటూ ఉంటాం కదా మనీ సేవింగ్ చేసుకోవడానికి. అలా కాకుండా ఒకసారి ఈ టిప్ ని ట్రై చేయండి. మనం తాగి పడేసిన ఖాళీ వాటర్ బాటిల్స్ కానీ ఇలా థమ్స్అప్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా, వాటిని అయితే ఒకటి తీసుకోండి. బాటిల్ ని తీసుకున్న తర్వాత నైఫ్ ని వేడి చేసి ఇలా గనుక పెట్టుకున్నాము అంటే మనకి చిన్న హోల్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం బాటిల్ కి పెట్టుకున్నటువంటి హోల్ నుండి వీడియోలో చూపిస్తున్నట్లు మనీ అయితే వేసుకోవచ్చు అనమాట. కాయిన్సే కాకుండా మనం 10 రూపీస్ నోట్స్ అలా ఉంటాయి కదా, వాటినైనా సరే వేసుకోవచ్చు ఈజీగా. ఇలా మనం ఇంట్లోనే ఉన్న వేస్ట్ వాటిలతో రీయూజ్ చేసుకొని కనుక ఇలా చేసుకున్నామంటే హుండీని, మనం బయట కొనే పని లేకుండా మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. చూసారా, ఇలా కనుక పిల్లలకి నేర్పించామంటే వాళ్ళు కూడా మనీ సేవింగ్ చేసుకుంటారనమాట. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం అప్పుడప్పుడు ఇంట్లో కొబ్బరికాయలను యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందులో కొబ్బరి చిప్పనైతే మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన ఉంటుంది కదా పీచుని కూడా తీసుకోవాలి. కొంచెం అంటే కొంచెం సరిపోతుంది. ఆ పీచుని పెట్టేసి దాంట్లో కర్పూరం ఉంటుంది కదా, ఒక బిళ్ళనైతే వేసుకోవాలన్నమాట. మనం స్మాష్ చేసి పొడిలాగా ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకే 2 రూపీస్ బ్రూ ఉంటుంది కదా, ఈ బ్రూన్ కూడా ఒక స్పూన్ దాకా అయితే వేసుకోవాలన్నమాట. అదే విధంగా బ్రూన్ తీసుకున్న తర్వాత సాంబ్రాణి ఉంటుంది కదా, సాంబ్రాణి లేదా గుగ్గిలం అలాంటివి తీసుకొని మంచి వాసన రావడం కోసం దాన్ని కూడా అందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్నప్పుడు లోపల కొబ్బరి పీచు అలానే కర్పూరం వేసాం కాబట్టి బాగా వెలుగుతుంది అనమాట. ఈ ధూపాన్ని డైలీ మనం వేసుకున్నామంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. అంతేకాకుండా క్రిములు, దోమలు, పురుగులు అలాంటివి కూడా ఏమీ రావు. చిన్నపిల్లలు కూడా ఈ పొగను పీల్చడం చాలా మంచిది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ సీజన్ లో అగ్గిపెట్లు అనేవి మెత్తబడిపోయి లోపల ఉన్నటువంటి అగ్గిపుల్లలు వెలగకుండా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ టిప్ ని ట్రై చేయండి. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. మనందరి ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, వాటిని 1 టేబుల్ స్పూన్ తీసుకొని అగ్గిపెట్టెలో వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా వేసుకొని ఒకసారి అలా షేక్ చేసుకొని ఇలా పెట్టుకున్నాము అంటే మనకి అగ్గిపెట్టెలో ఉన్నటువంటి తేమంతా బియ్యం అనేది పీల్చేసుకుని అగ్గిపుల్లలు అనేవి మనకి బాగా వెలుగుతాయి అన్నమాట. ఈ సీజన్ లో బాగా యూస్ అవుతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే, వర్షాకాలంలో చిన్న చిన్న పురుగులు, దోమలు అలా వస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉండాలంటే దీన్ని ట్రై చేయండి. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. నేను ఆల్రెడీ ట్రై చేసి వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఒక ప్రమిదను తీసుకొని అందులోకి ఒక 2 రూపీస్ బ్రూ ఉంది కదా, హాఫ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వేప నూనెని కూడా ప్రమిద నిండా వేసుకోవాలన్నమాట. నువ్వుల నూనెనా పర్లేదు, కానీ వేప నూనె అయితే ఘాటైన వాసన వస్తుంది అనమాట. ఆ వాసనకి దోమలు అనేవి ఇంట్లోకి రావు. నెక్స్ట్ ఇక ఒక చిన్న పుల్లని తీసుకొని ఇలా రెండింటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే బ్రూ అలానే వేప నూనె 2 కలిసిపోయి మనకి ఘాటైన వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ నూనెలోకి ఒక ఒత్తిని తీసుకొని తడిపి వెలిగించుకోవాలి. ఇలా రోజు సాయంత్రం పూట చేసుకొని మనం గనుక వెలిగించుకున్నాము అంటే ఇంట్లోకి పురుగులు, దోమలు అలాంటివి ఏమీ రావన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఇక మనం వెలిగించుకున్న ఈ ప్రమిదను మనకు ఎక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ గనక పెట్టుకున్నాము అంటే అక్కడ ఉన్నటువంటి దోమలు, చిన్న చిన్న పురుగులు అన్ని చనిపోతాయి వేప నూనె బ్రూ ఘాటుకి. దీనిని డైలీ ఈవినింగ్ వెలిగించుకున్నాము అంటే దీని స్మెల్ కి ఇంట్లోకి దోమలు అస్సలు రావు. అలానే ఈ స్మెల్ ని చిన్న పిల్లలైనా సరే పీల్చుకోవచ్చు అనమాట. మనం యూజ్ చేసిన వేప నూనె కాబట్టి ఏం ప్రమాదం ఉండదు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, మామూలుగా మనం అగరబత్తిని అంటే కడ్డీల్ని దేవుడి దగ్గర మాత్రమే వెలిగిస్తూ ఉంటాం. వీటిల్ని ఇంకా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి. వర్షాకాలంలో మన ఇల్లు ఎప్పుడూ మంచి సువాసనతో ఉండాలన్నా, ఇంట్లోకి దోమలు, బొద్దింకలు, చీమలు, పురుగులు, క్రిములు ఏమీ రాకుండా ఉండాలన్నా ఈ అగరబత్తులు బాగా ఉపయోగపడతాయి. ఇవి ఇంకా మన ఆరోగ్యాన్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయండి. అవన్నీ ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, కడ్డీలను ప్యాకెట్ లో నుంచి ఓపెన్ చేయండి. తర్వాత కొంచెం కడ్డీలను కానీ మొత్తం కడ్డీలను కానీ మళ్ళీ అదే ప్యాకెట్ లో పెట్టి మన వంటింట్లో ఇటువంటి గుండ్రాయి కానీ లేదా రోకలి కానీ ఉంటే తీసుకొని కొట్టి బాగా దాన్ని పౌడర్ లా చేసుకోండి. పైన ఉన్న బ్లాక్ కలర్ అంతా ఆ స్టిక్స్ నుండి సెపరేట్ అయ్యేట్టు చేసుకోండి. చూడండి, బ్లాక్ కలర్ అంతా సెపరేట్ అయ్యింది. స్టిక్స్ మాత్రం మిగిలేలాగా చూసుకోవాలి. కొంచెం ఉన్నా పర్లేదు, మిగతాది మనం చేత్తో తీసి వేసుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఆ పొడిని పేపర్ పైన వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ స్టిక్స్ ఉంది కదా మిగతా పౌడర్, ఆ పౌడర్ ని కూడా చేత్తో ఇలా వేసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక ఈ పౌడర్ లో
2 స్పూన్ల చందనం పొడిని వేస్తున్నానండి. మీ దగ్గర పొడి లేకపోతే 3-4 చందనం బిళ్ళలనైనా వేసుకోవచ్చు. అంతా పొడిలా ఇలా చేసుకోండి. ఇక ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు చందనం బిళ్ళలు తీసుకుంటే బాగా దంచుకోవాలి. అప్పుడే ఇలా పౌడర్ లాగా అవుతుంది. ఈ విధంగా అంతా పౌడర్ గా కలుపుకున్న తర్వాత ఇటువంటి టీ కప్పులు గానీ ప్లాస్టిక్ బాటిల్స్ గానీ తీసుకోవచ్చు. నేను టీ కప్పులు తీసుకుంటున్నానండి. అందులో మనం చేసి పెట్టుకున్న చందనం కడ్డీల పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ ని తీసుకొని ఇలా రెండింటిలో గానీ మూడింటిలో గానీ వేసుకోండి. పైన కవర్ చేయడానికి నెట్ క్లాత్ ని గానీ పలచటి క్లాత్ ని గానీ, అవి లేకపోతే ఇలా టిష్యూని గానీ న్యూస్ పేపర్ ని గానీ తీసుకోవచ్చు. ఫస్ట్ నేను టిష్యూని అయితే తీసుకుంటున్నానండి. టిష్యూని తీసుకొని ఇలా కవర్ చేసి పైన మనం ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, రబ్బర్ బ్యాండ్ అయితే మూతకి వేసుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని పక్కన ఉన్నటువంటి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి. మనకి నీట్ గా కనిపిస్తుంది. అప్పుడు చూడడానికి బాగుంటుందని మాత్రమే కట్ చేసుకుంటున్నాను. లేకపోతే ఇలానే అయినా సరే ఉండించుకోవచ్చు అన్నమాట, ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ పేపర్ తీసుకుంటే అది కూడా రబ్బర్ బ్యాండ్ తో ఈ విధంగా చేసుకొని ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, సేమ్ పైన ఇందాక చెప్పినట్లుగానే కట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడైతే మనం ఒక సేఫ్టీ పిన్ తోటి పెద్ద హోల్స్ చేసుకోండి. మరీ పెద్ద హోల్స్ కాదండి, కొంచెం పెద్దవి చేసుకోండి. కడ్డీలు చందనం పౌడర్ నుంచి మంచి స్మెల్ ఆ హోల్స్ నుంచి వస్తూ ఉంటుంది. రోజుకి 1-2 సార్లు షేక్ చేసామంటే మనకి స్మెల్ వస్తూనే ఉంటుందన్నమాట. మీకు ఎక్కడ కావాలో, ఏ రూమ్ లో పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ పెట్టుకోవచ్చు. కిటికీల్లో గానీ, ఇలా చెప్పుల స్టాండ్ లో గానీ, కబోర్డ్ లో గానీ, బీరువాలో గానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కువ కప్స్ లో కూడా చేసి పెట్టుకోవచ్చండి. వర్షాకాలంలో బట్టలు ఎక్కువగా ఒక రకమైన వాసన వస్తూ ఉంటాయి కదా, ఈ కప్స్ పెట్టామనుకోండి ఆ మొక్క వాసన రాకుండా ఉంటుంది. ఇంట్లో ఎక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంటుందో అక్కడ పెట్టుకోవచ్చు. బ్యాడ్ స్మెల్ అంతా పోయి గుడ్ స్మెల్ వస్తుంది. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఈ అగరబత్తి వచ్చేసి మామూలుగా 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు వెలుగుతుంది కదండి. అలా కాకుండా ఇంకా ఎక్కువ సేపు వెలగాలంటే చేతిని తడి చేసుకొని ఇలా అగరబత్తులను తడి చేయండి. ఇలా అద్దుకుంటే సరిపోతుంది. ఇలా తడి చేసుకొని వెలిగించామనుకోండి చాలా సేపు వెలుగుతుంది. అంతేకాకుండా వాసన కూడా ఎక్కువసేపు ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 3 కడ్డీలను అయితే తీసుకున్నానండి. తీసుకొని 3 కడ్డీలకు ఇలా నీళ్ళనైతే కొంచెం కొంచెంగా తడిగా చేస్తున్నానన్నమాట. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రై చేసి ఈ వీడియోలో చెప్తున్నాను అన్నమాట. ఇక 3 కడ్డీలకు తడిని అప్లై చేసుకున్నాను కదండి, వీటిని వెలిగించి అయితే చూపిస్తాను మీకు. ఇలా వెలిగించి మీరు ఏ రూమ్ లో కావాలంటే ఆ రూమ్ లో పెట్టుకుంటే ఆ రూమ్ అంతా మంచి వాసన వస్తుంటుంది. ఇలా రకరకాలుగా కడ్డీలతో ఇల్లంతా మంచి సువాసన వచ్చేట్టు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా వెలిగించుకుంటే బొద్దింకలు, చీమలు, దోమలు ఏమీ రాకుండా చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నిఖితా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.